జై శ్రీరామ్. ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోమాతల దయ వల్ల మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు మొన్నొక ఈ గోవధ గురించి డిస్కషన్ చేస్తూ మా వారితో మాట్లాడుతూ ఇలా గోవుల్ని అసలు ఈ రైతు పోషించుకోలేకపోతున్నారు, అందుకే గోశాలలు వచ్చాయి. ఇదంతా కాదు, టీటీడీకి కోట్ల ఆదాయం వస్తుంది కదా, అసలు ఆ టీటీడీయే ఈ సంరక్షణ చేయొచ్చు కదా గోవులన్నిటినీ కూడా. ఎక్కడ కబేళాలకు వెళ్లకుండా ఎక్కడికక్కడ ప్రతి ఊరిలో ఒక టీటీడీ గోసేవ ఒకటి పెట్టి, పోనీ అక్కడికే తరలించకుండా టీటీడీ వాళ్ళు అక్కడికే తీసుకెళ్లకుండా ప్రతి చోట ప్రతి ఊరిలో ఎక్కడికక్కడ టీటీడీ వాళ్ళు గోసేవ కార్యక్రమాలు చేపట్టి అక్కడే నెయ్యి తయారు చేసి, అప్పుడు బయట నుంచి నెయ్యి కొనాల్సిన అవసరమూ ఉండదు. ఆ కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేసి ఆ వెంకన్న బాబుకి నైవేద్యం పెట్టి పాపం మూటగట్టుకునే పని ఉండదు, ప్రజల ఆరోగ్యాలతోటి ఆడుకునే అవసరమూ ఉండదు కదండి. టీటీడీ ఈ రకంగా ఈ సత్కార్యం చేపట్టవచ్చు కదా. నాకు నిన్న తెలిసింది, 1 సంవత్సరం నుంచి మనం ఈ కల్తీ వివాదం జరుగుతూ ఉంది, గొడవ. ఇప్పుడు వచ్చింది తీర్పు, జరిగింది కల్తీ నెయ్యి వాడేరు అనేసి. ఎందుకంటే అండి, మాది ఒక చిన్న గోశాల. ఈ చిన్న గోశాలలోనే ఎవరు వర్కర్స్ ఎలా పడితే అలాగా గడ్డి అమ్మేసుకుంటున్నారు, పాలు అమ్మేసుకుంటున్నారు, ఎరువు అమ్మేసుకుంటున్నారు, ఇంకేం అమ్మేసుకుంటున్నారో కూడా తెలియదు. అంత స్వార్థపరులు అయిపోయారు అందరూ జనాలు. ఇంత చిన్న గోశాలలోనే ఇన్ని జరుగుతుంటే అంత పెద్ద సంస్థలో, అంత పెద్ద టీటీడీలో ఇంకెన్ని జరుగుతాయండి. కాబట్టి ఇప్పటి టీటీడీ పాలక మండలి వాళ్ళైనా బాగా ఆలోచించి ఇలా ప్రతి ఊరిలో కూడా గోవుల్ని రక్షించడానికి సంస్థల్ని ఏర్పాటు చేసి, అది కూడా అన్యమతస్థులు కాకుండా గోవుల పట్ల ఇష్టపూరితంగా ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని, వాళ్ళని చూసుకునే వాళ్ళైనా, వాళ్ళకి సేవ చేసేవాళ్ళైనా, అక్కడ వర్కర్స్ అయినా, ఎవరినైనా సరే కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెయ్యి తయారు చేసి అక్కడ తిరుపతి వెంకన్న బాబుకి ఇది తరలించేలాగా చేస్తే మాత్రం అండి, నెయ్యి కల్తీగా ఉండదు, అంతంత వ్యయంతో అవి కొనాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ గోవధ జరగకుండా ఉంటుంది, గోవులు కబేళాలకి వెళ్లకుండా ఉంటాయి. ఇలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. కాకపోతే ఇది నాకే వచ్చింది అని కాదు, ఇలా ఎంతోమందికి వచ్చి ఉంటుంది కదా ఈ ఆలోచన. కానీ మరి ఎందుకు ఇది జరగట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీకు కూడా ఈ ఆలోచన బాగుందా, మీలో ఎంతమందికి ఇలాంటి ఆలోచన వచ్చిందో చెప్పండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి దయచేసి.